ప్రముఖ కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం మైసూర్లో ఆయనతో పాటు మరో 10 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించినట్టుగా సమాచారం. అతడితో నటుడు నిరంతరం టచ్లో ఉండేవాడని తెలుస్తోంది. దీంతో దర్యాప్తు నిమిత్తం ఆయన్ని కస్టడీకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్శన్ భార్యకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దర్శన్ భార్య పవిత్ర కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రముఖ కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం మైసూర్లో ఆయనతో పాటు మరో 10 మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్ పేరు వెల్లడించినట్టుగా సమాచారం. అతడితో నటుడు నిరంతరం టచ్లో ఉండేవాడని తెలుస్తోంది. దీంతో దర్యాప్తు నిమిత్తం ఆయన్ని కస్టడీకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్శన్ భార్యకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దర్శన్ భార్య పవిత్ర కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.